డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం రామన్ ఎఫెక్ట్ని క్వాంటమ్ థియరీ బేసిస్ తోటి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రొఫెసర్ స్మెకల్ సక్సెస్ఫుల్గా రామన్ ఎఫెక్ట్ని క్వాంటమ్ థియరీ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది 2 వీడియోస్లో మనం చూసాం. ఆ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్లో కంక్లూజన్లో మనకి రామన్ ఎఫెక్ట్లో ఉన్న అన్ని పాయింట్స్కి ఆన్సర్స్ దొరికినాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మళ్ళీ నాకు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. రామన్ ఎఫెక్ట్ డెఫినేషన్లో స్కాటర్డ్ లైట్లో ఒరిజినల్ కాంపొనెంట్ మళ్ళా అపీర్ అవుతుంది. స్ట్రోక్ లైన్స్ వస్తాయి, లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ వస్తాయి, యాంటీ స్ట్రోక్ లైన్స్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది రామన్ లైన్స్ స్కాటరింగ్ సబ్స్టెన్స్కి క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది. అంటే స్కాటరింగ్ సబ్స్టెన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. యాంటీ స్ట్రోక్ లైన్స్ సమ్వాట్ వీకర్ దాన్ స్ట్రోక్ లైన్స్. ఈ అన్ని పాయింట్స్కి మనకి ఆన్సర్ వచ్చింది. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. రామన్ ఎఫెక్ట్లో మనకి 2 ఎస్ఏస్ ఉంటాయండి. ఒకటి క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, 2 ఈ క్లాస్లో మనం చెప్పబోయే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. అంటే రామన్ ఫలితానికి ప్రాయోగిక ఏర్పాటు లేదా ప్రాయోగిక నిరూపణ, ఎట్లయినా చెప్పచ్చు. సో రామన్ ఎఫెక్ట్ మీరు 2 చదువుకోవాలి. 1Bలో 1Aలో మనకి స్టెన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ కానీ వెక్టర్ ఆటమ్ మోడల్ క్వాంటమ్ నెంబర్స్ కానీ ఉండి తీరుతుంది. 1Bలో రామన్ ఎఫెక్ట్ సంబంధించిన 2 ఎస్ఏ టాపిక్స్, ఒకటి క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, 2 ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. వీటికి ఏదైనా యాడ్ చేయొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ కానీ డెఫినేషన్ కానీ అప్లికేషన్స్ కానీ యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్టే ఎస్ఏగా ఇవ్వచ్చు. దీనికి ఏదైనా ఒకటి యాడ్ చేయొచ్చు. అలాగే క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్కి ఏదైనా యాడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఈ 2 జాగ్రత్త చదువుకుంటే మీరు 1Bకి ప్రిపేర్ అయిపోయినట్టు లెక్క. ఓకే, రామన్ ఎఫెక్ట్ని క్వాంటమ్ థియరీ సహాయంతో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారని మనం చెప్పుకున్నాం సక్సెస్ఫుల్ మేనర్లో, ప్రొఫెసర్ స్మెకల్. అలాగే రామన్ ఫలితానికి ప్రాయోగిక ఏర్పాటు ఇచ్చింది ఎవరంటే ఆర్ వుడ్ అండి. వుడ్. సెవరల్ రీసెర్చర్స్, సెవరల్ ఇన్వెస్టిగేటర్స్, ఎంతోమంది పరిశోధకులు రామన్ ఫలితానికి ప్రాయోగిక నిరూపణ ఇవ్వడానికి ప్రయత్నించారు. అందులో ఒక ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈ క్లాస్లో మనం చూసుకుంటున్నామండి. అది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఈ ఫిగర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ ఇది కూడా. ఒకసారి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే మనకి ఇది మీరు ఒక్కసారి రీడ్ చేస్తే చాలు. ఇందులో డెరివేషన్ ఏమి ఉండదు, అంతా డిస్క్రిప్షన్ పోర్షనే ఉంటుంది. స్కీమాటిక్ డయాగ్రామ్ చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి 2-3 మార్క్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఈ డయాగ్రామ్కే మీకు 2-3 మార్క్స్ ఉంటాయి. నేను ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తున్నాను, కానీ రికార్డింగ్లో కర్సర్ రావట్లేదు అనుకుంటున్నాను. అయినా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, జస్ట్ రామన్ ఎఫెక్ట్లో అండి ఒకసారి ముందుకు వెళదాం. మళ్ళీ స్కీమాటిక్ డయాగ్రామ్కి నేను వెనక్కి వస్తాను. జనరల్గా రామన్ ఎఫెక్ట్ ఏంటంటే, డెఫినేషన్ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇన్సిడెంట్ లైట్ ట్రాన్స్పరెంట్ మీడియంతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ట్రాన్స్పరెంట్ మీడియంకి మనం ఇంకో పేరు ఏం పెట్టుకున్నాం మనం, స్కాటరింగ్ సబ్స్టెన్స్. లైట్ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ పాత్, దాన్నే మనం స్కాటరింగ్ అన్నాం. ఆ స్కాటర్డ్ లైట్లో ఒరిజినల్ లైన్, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ ఉంటాయని చెప్పాం. లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ స్ట్రోక్ లైన్స్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ యాంటీ స్ట్రోక్ లైన్స్ కాంబినేషన్ని మనం రామన్ లైన్స్ అన్నాం. ఈ రామన్ లైన్స్ని ఎట్లా ఎగ్జామిన్ చేస్తారు? దీంట్లో చిన్న పాయింట్ ఏంటి, మనం స్కాటరింగ్ సబ్స్టెన్స్ కింద ట్రాన్స్పరెంట్ మీడియం కింద ఏదో లిక్విడ్ సబ్స్టెన్స్ సాలిడ్ సబ్స్టెన్స్
గ్యాసెస్ సబ్స్టెన్స్ తీసుకుంటాం. రామన్ ఎఫెక్ట్ వాజ్ ఎగ్జామిన్డ్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఎక్కువగా రామన్ నేను చెప్పినట్టుగా లిక్విడ్ సబ్స్టెన్సెస్ మీద రీసెర్చ్ చేశారనమాట. సో ఈ లిక్విడ్ గుండా మోనోక్రోమాటిక్ లైట్ని పంపించాలి. పంపించినప్పుడు ఆ లిక్విడ్లో ఉన్న మాలిక్యూల్స్, మోనోక్రోమాటిక్ లైట్ అంటే లైట్ కదండి. లైట్ కన్సిస్ట్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఫోటాన్స్. ఫోటాన్కి మాలిక్యూల్కి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. జరిగి లైట్ స్కాటర్ అవుతుంది. ఆ స్కాటర్డ్ లైట్ని స్పెక్ట్రోగ్రాఫ్ తోటి ఎగ్జామిన్ చేస్తాం. అప్పుడు ఆ స్పెక్ట్రోగ్రాఫ్ నుంచి వచ్చిన లైట్, స్పెక్ట్రోగ్రాఫ్ నుంచి వచ్చిన లైట్లో ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేస్తాం. దట్స్ ఆల్, వెరీ సింపుల్. కాబట్టి రామన్ ఎఫెక్ట్ని ఎగ్జామిన్ చేయడానికి మనకి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయండి. ఏంటంటే 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్. 2 రామన్ ట్యూబ్. 3 ఈ స్కాటర్డ్ లైట్ని ఎగ్జామిన్ చేయాలి కదా. మన ఫిజిక్స్ ల్యాబ్లో ఎట్లా అయితే మనం సోడియం వేపర్ ల్యాంపు లేదా మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్ని ఎగ్జామిన్ చేయడానికి స్పెక్ట్రోమీటర్ ఉంటుంది కదండి. అట్లాగే స్కాటర్డ్ లైట్ని ఎగ్జామిన్ చేయడానికి స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది. 2 లిక్విడ్ సబ్స్టెన్స్ ప్లేస్ చేయడానికి ఒక ట్యూబ్ కావాలి కదండి. దాన్ని మనం రామన్ ట్యూబ్ అన్నాం. మరి లైట్ కావాలి కదండి, అది సోర్స్. సో మెయిన్ ఈ 3 భాగాలు ఉంటాయన్నమాట. మిగిలినవన్నీ యాన్సిలరీ పార్ట్స్ అన్నమాట. ఓకే, సోర్స్ ఆఫ్ లైట్, రామన్ ట్యూబ్, స్పెక్ట్రోగ్రాఫ్. ఓకే, ఇవి ఎలా ఉంటాయో చూద్దామండి. చూడండి, చాలా సింపుల్. ఇది మనకి సోర్స్ ఆఫ్ లైట్ అనమాట. ఎస్ అనేది సోర్స్ ఆఫ్ లైట్. మన ఫిజిక్స్ ల్యాబ్లో సోడియం వేపర్ ల్యాంపు, మెర్క్యూరీ వేపర్ ల్యాంపు అట్లా తీసుకున్నాం కదండి, అలాంటిది అనమాట. మరి దాన్ని ఒక ఎలక్ట్రిక్ సప్లై కనెక్ట్ చేసామా లేదా? చేసాం. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. జనరల్గా రామన్ ఎఫెక్ట్ ఎగ్జామిన్ చేయడానికి ఇది స్ట్రాంగ్ ఆర్క్ ల్యాంప్ అయి ఉండాలి. ఈ సోర్స్ నుంచి వచ్చే లైట్ చాలా స్ట్రాంగ్ ఇంటెన్సిటీ తోటి ఉండాలి. జనరల్గా ఆర్క్ ల్యాంప్స్ని వాడతాం అనమాట. ఆర్క్ ల్యాంప్స్ నుంచే మీకు ఇంటెన్సిటీ ఉన్న లైట్ వస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న లైట్ వాడలేదనుకోండి, రామన్ లైన్స్ అంటే ఏం చెప్పాము, స్టోక్ లైన్స్, యాంటీ స్టోక్ లైన్స్. అవి సమ్వాట్ వీక్ ఇంటెన్సిటీతో ఉండి మనకి స్పెక్ట్రోగ్రాఫ్తో ఎగ్జామిన్ చేసినప్పుడు సరిగా మనకి ఎప్పిరవు, అవి వీక్గా ఉంటాయి. కాబట్టి సోర్స్ కింద మనం స్ట్రాంగ్ ఆర్క్ ల్యాంప్ తీసుకుంటాం. ఈ డైరెక్షన్లో ఎగ్జామిన్ చేయండి. సో ఇట్లా లైట్ సోర్స్ నుంచి వస్తుంది. వచ్చినప్పుడు మనం టు ఎగ్జామిన్ రామన్ ఎఫెక్ట్ వీఆర్ టేకింగ్ మోనోక్రోమాటిక్ లైట్. అంటే మన రామన్ ఫలితాన్ని అధ్యయనం చేయడానికి ఏకవర్ణ కాంతి తీసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్? ఏ లైట్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఆర్ సింగిల్ వేవ్ లెంగ్త్. ఒకే పౌనఃపున్యం ఉన్న కాంతి లేదా ఒకే తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతి. పౌనఃపున్యం ఉన్న తరంగ దైర్ఘ్యం ఉన్న ఒకటే ఇన్ ద సెన్స్ న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. కానీ ఈ సోర్స్ నుంచి మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ వస్తుంది, ఆర్ మల్టిపుల్ వేవ్ లెంగ్స్ ఉన్న లైట్ వస్తుంది. కుదురుతా కుదరదు. కాబట్టి ఈ సోర్స్ నుంచి వచ్చే లైట్ని ముందు ఏం చేస్తామంటే ఇలా ఫిల్టర్లోంచి పంపిస్తాం. ఎఫ్ఎఫ్ అనేది ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ జాబ్ ఏంటండి? జనరల్గా ఈ ఫిల్టర్లో అండి, మనం ఈ డిస్క్రిప్షన్ లేదు, నో ప్రాబ్లం. శాచురేటెడ్ సోడియం నైట్రేట్ సొల్యూషన్ తీసుకుంటారండి. శాచురేటెడ్ సోడియం నైట్రేట్ ద్రావణాన్ని తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారనమాట, ఈ సోర్స్ నుంచి వచ్చే లైట్ ఫిల్టర్లోకి వెళ్ళగానే ఫిల్టర్ ఏం చేస్తారనమాట, మిగిలిన కాంపనెంట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుని ఈ ఫిల్టర్లో ఉండే సొల్యూషను ఒక్క బ్లూ లైట్నే బయటికి ఎమర్చేస్తుంది అనమాట. ఆఫ్ వేవ్ లెంగ్త్ 4047 యాంగ్స్ట్రామ్. 4047 ఆర్ 4358. బ్లూ అయితే 4358 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, వైలెట్ అయితే 4046. జనరల్గా బ్లూ లైట్ మీద రామన్ రీసెర్చ్ చేస్తారు. సో ఫిల్టర్లో ఉన్న శాచురేటెడ్ సోడియం నైట్రేట్ సొల్యూషను అది అంతా అనక్కర్లేదు, ఫిల్టర్ అంటే సరిపోద్ది అనమాట. ఫిల్టర్ అబ్జార్బ్స్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లైట్ ఎక్సెప్ట్ బ్లూ లైట్. బ్లూ లైట్ ఫ్రీక్వెన్సీ తప్ప
మిగిలిన అన్ని ఫ్రీక్వెన్సీస్ని ఫిల్టర్ అబ్జర్వ్ చేసుకుని బ్లూ లైట్ను బయటికి ఎమిట్ చేస్తుంది. అంటే ఫిల్టర్ జాబ్ ఏంటి? ఇట్ అప్టైన్ మోనోక్రోమాటిక్ లైట్. ఏకవర్ణ కాంతిని తయారు చేసిందా లేదా? తయారు చేసింది. మోనోక్రోమాటిక్ లైట్ డైరెక్ట్గా ట్యూబ్లోకి వెళ్ళిపోదు, ఒక రిఫ్లెక్టర్ ద్వారా వెళ్తుంది. ఇది ఆర్ అనేది రిఫ్లెక్టర్. ఇది పైన ఉంటుంది, కింద ఉంటుంది. వీటి జాబ్ ఏంటనేది నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ చూడండి, హార్ట్ ఆఫ్ ది రామన్. ఇది రామన్ ట్యూబ్ అంటుంది దీన్ని ఏమంటాం? రామన్ గ్లాస్ ట్యూబ్. జనరల్గా ఇది 1 or 2 సెంటీమీటర్ డయామీటర్, 10 to 15 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్న ఒక గ్లాస్ ట్యూబ్ అనమాట. ఇది సి అని ఉంది చూసారా, ఇది ఒక గ్లాస్ ట్యూబ్, ఏం కాదు, రామన్ ట్యూబ్. 1 or 2 సెంటీమీటర్ డయామీటర్, 10 to 15 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్న ఒక గ్లాస్ ట్యూబ్ని రామన్ ట్యూబ్ అంటాం. ఈ లైట్ వెళ్ళి ఈ రామన్ ట్యూబ్లో ఏం తీసుకుంటాం? ఈ లైట్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి? ట్రాన్స్పరెంట్ మీడియంతో ఇంటరాక్ట్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. జనరల్గా ఒక ఆర్గానిక్ లిక్విడ్ తీసుకున్నాం అనుకో, ఆర్గానిక్ లిక్విడ్ని ఈ ట్యూబ్లో ఫిల్ చేసేస్తాం అనమాట కంప్లీట్గా. బబుల్స్ ఏమి ఉండకూడదు సుమా. ఈ ఆర్గానిక్ లిక్విడ్ని ఈ రామన్ ట్యూబ్లో ఫిల్ చేస్తాం. అప్పుడు ఈ మోనోక్రోమాటిక్ లైట్ రిఫ్లెక్టర్లో ఉన్న హోల్ నుండి ట్రావెల్ చేసి డైరెక్ట్గా రామన్ ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. రామన్ ట్యూబ్లో ఎవరున్నారు? స్కాటర్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, స్కాటరింగ్ సబ్స్టెన్స్ ఉంది. ఇన్సిడెంట్ లైట్లో ఉండే, బ్లూ లైట్లో ఉండే ఫోటాన్లు ఈ స్కాటరింగ్ సబ్స్టెన్స్లో ఉండే మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ పైన కింద రిఫ్లెక్టర్స్ ఉన్నాయి చూసారు. ఈ రిఫ్లెక్టర్స్ జాబ్ ఏంటంటే టు ఇంక్రీజ్ ది కొలిజన్ రేట్ బిట్వీన్ ఇన్సిడెంట్ ఫోటాన్ అండ్ స్కాటర్డ్ మాలిక్యూల్ ఇన్ ద రామన్ ట్యూబ్. అంటే ఈ ఇన్సిడెంట్ ఫోటాన్లో ఉండే ఎక్కువ ఫోటాన్లు ఈ రామన్ ట్యూబ్లో ఉండే పరిక్షేపణ పదార్థంలో ఉండే అణువులతోటి ఎక్కువ సంఖ్యలో అభిఘాతాలు జరగాలి, కొలిజన్ రేట్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకి చాలా క్లియర్ రామన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఒరిజినల్ లైన్, నెంబర్ ఆఫ్ యాంటీ స్ట్రోక్ లైన్స్, నెంబర్ ఆఫ్ స్ట్రోక్ లైన్స్. సో ఇవి రిఫ్లెక్టర్ ఏం చేస్తారనమాట? హీట్ని జనరేట్ చేస్తుంది. లైట్, ఈ మొనోక్రోమాటిక్ లైట్ని ఇంటెన్సిఫై చేస్తుంది. ఇంటెన్సిఫై చేయడానికి మామూలుగా ఏదైనా షూటింగ్స్ జరిగినప్పుడు కూడా ఈ పర్సన్స్ చుట్టూ రిఫ్లెక్టర్స్ పెడతారు, ఐడియా ఉందా? ఈ లైటింగ్ పెరగడానికి. అలాగే ఇవి కూడా రిఫ్లెక్టర్స్ ఈ మొనోక్రోమాటిక్ లైట్ యొక్క ఇంటెన్సిటీని పెంచుతాయి. ఇంటెన్సిటీ పెంచడం వల్ల ఏమవుతుందన్నమాట? కొలిజన్ రేట్ పెరుగుతుంది, అభిఘాతాల సంఖ్య పెరిగి రామన్ వర్ణపటం చాలా చక్కగా వస్తుందన్నమాట. ఆ ఏర్పాటు కోసం ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉంచారు. ఓకేనా? సో ఈ ట్యూబ్లోకి ఈ లైట్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు మొనోక్రోమాటిక్ లైట్లు ఎవరున్నారు? ఫోటాన్ ఉన్నాయి. రామన్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్లో ఎవరు ఉన్నారు? మాలిక్యూల్స్ ఉన్నాయి, స్కాటర్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. జరిగి స్కాటర్డ్ లైట్ ఈ ఎండ్ గుండా వస్తుంది. ఓకే, రామన్ ట్యూబ్ గురించి చెప్పేటప్పుడు ఇందాక మనం చెప్తాం కదా, ఇదే రామన్ ట్యూబ్. ఈ రామన్ ట్యూబ్ ఎలా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నాం? ఇదో గ్లాస్ ట్యూబ్ అన్నాం. 1 to 2 సెంటీమీటర్ డయామీటర్, 10-15 సెంటీమీటర్, సారీ 1 to 2 సెంటీమీటర్ డయామీటర్ కరెక్టే, 10 to 15 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్న ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్ని ఎలా కట్ చేస్తారండి? ఈ ఎండ్ చాలా ఫ్లాట్ ఎండ్గా చేస్తారు, ఫ్లాట్గా ఉంటుంది. ఇటు నుంచే మనకి స్కాటర్డ్ లైట్ వస్తుంది అనమాట. ఈ రామన్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్కి ఇన్సిడెంట్ ఫోటాన్స్కి మధ్య ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత లైట్ స్కాటర్ అవుతున్నాం కదండి, ఈ స్కాటర్డ్ లైట్ ఈ విండో ద్వారా ఎగ్జిట్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ స్పెక్ట్రోగ్రాఫ్తో రెడీగా ఉంటాం. ఈ స్కాటర్డ్ లైట్ని ఈ స్పెక్ట్రోగ్రాఫ్ క్యాప్చర్ చేసి స్కాటర్డ్ లైట్ యొక్క స్పెక్ట్రమ్ ఇస్తుంది. ఇంకా ఈ ఎండ్ని మనం ఏం చేస్తామండి? జాగ్రత్త చూడండి. హార్న్ షేప్లో కట్ చేసి, ఇలా హార్న్ షేప్లో కట్ చేసి కంప్లీట్గా బ్లాక్ పెయింట్ ఇచ్చేస్తారు. ఎందుకో చెప్తానండి. కంప్లీట్గా బ్లాక్ పెయింట్ ఇచ్చేస్తారు. ఓకే, ఇటు సైడ్ ఫ్లాట్ విండో ఉంటుంది, ఇటు సైడ్ నుంచి స్కాటర్డ్ లైట్ వస్తుంది. ఎందుకు బ్లాక్ పెయింట్ ఇచ్చామంటే అలాగే ఇటు క్లోజ్ చేస్తాం. సపోజ్ మనం ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉంచేస్తాం అనుకోండి,
మనకి ఇంటరాక్షన్ ఎవరెవరికి మధ్య జరగాలి? ఫోటాన్కి మాలిక్యూల్కి మధ్య జరగాలి. ఇక్కడ కూడా ఫ్లాట్ ఎండే ఉంచేసాం అనుకోండి ఇటు సైడ్ లాగా, ఎక్స్టర్నల్ లైట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్లాట్ ఎండ్ ఉంచాం అనుకోండి, ఎక్స్టర్నల్ లైట్ లోపలికి వెళ్ళిపోయి టెంపరేచర్ ఆఫ్ ది మాలిక్యూల్ పెరిగిపోతుంది. మనం క్వాంటమ్ థియరీ చెప్పినప్పుడు బిఫోర్ కొలిజన్ స్కాటర్డ్ మాలిక్యూల్ టెంపరేచర్ ఎంత ఉందో, ఆఫ్టర్ కొలిజన్ ఆర్ ఆఫ్టర్ ఇంటరాక్షన్ కూడా స్కాటర్డ్ మాలిక్యూల్ టెంపరేచర్ అంతే ఉంది అనుకున్నాం. స్లైట్ చేంజ్ ఉంది, అది నెగిలిజిబుల్ అనుకున్నాం. కాబట్టి ఈ ఇంటరాక్షన్ ప్రాసెస్లో టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ రైజ్ అవ్వకూడదు. ముఖ్యంగా టెంపరేచర్ ఆఫ్ ది లిక్విడ్ సబ్స్టెన్స్ ఆర్ స్కాటరింగ్ సబ్స్టెన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ మీడియం రైజ్ అవ్వకూడదు. సపోజ్ ఇది ఫ్లాట్గా ఉంచామనుకోండి, ఎంత ఫ్లాట్గా ఉంచితే బయట నుంచి సన్లైట్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లిక్విడ్ సబ్స్టెన్స్ టెంపరేచర్ పెరిగిపోతుంది. పెరిగిపోతే వెలాసిటీ చేంజ్ వస్తుంది. వెలాసిటీ చేంజ్ వస్తే మనం డెరివేషన్లో వి ఈక్వల్ టు వి డాష్ అనుకున్నాం. బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీస్ ఆఫ్ మాలిక్యూల్ ఏమనుకున్నాం? టెంపరేచర్లో చేంజ్ లేదు కాబట్టి సమానం అనుకున్నాం. ఎప్పుడైతే ఈ బయట నుంచి ఎనర్జీ లోపలికి వెళ్ళిపోయిందో, హీట్ ఎనర్జీ, మాలిక్యూల్ టెంపరేచర్ పెరిగితే వెలాసిటీలో చేంజ్ వస్తే హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి డాష్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. అప్పుడు ఈ డెరివేషన్ అంతా మారిపోద్ది. అంచేత ఏమాత్రం బయట నుంచి ఎక్స్టర్నల్ ఎనర్జీని లోపలికి రామన్ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఇటు సైడ్ క్లోజ్ చేసాం, ఇటు సైడ్ హార్ట్ షేప్లో కట్ చేసి బ్లాక్ పెయింట్ వేసాం. ఎందుకు వేసాం? ఈ బ్లాక్ పెయింట్ ఎక్స్టర్నల్ రేడియేషన్ లోపలికి వచ్చినా ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ హార్న్ షేప్లో అంటే ఇక్కడ షార్ప్ ఎడ్జ్ పెట్టాం కాబట్టి, ఇక్కడ ఈ హార్న్ షేప్ పెట్టకుండా ఇలా ఫ్లాట్ పెట్టేసాం అనుకోండి, బయట నుంచి ఎక్స్టర్నల్ రేడియేషన్ ఇలా హిట్ అయింది అనుకో, ఇది ఒక 1 or 2 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇక్కడ హిట్ అవ్వచ్చు, ఇక్కడ హిట్ అవ్వచ్చు, ఇక్కడ హిట్ అవ్వచ్చు, ఇక్కడ హిట్ అవ్వచ్చు. ఫెర్రిస్ బ్లాక్ బాడీలో మన కానికల్ ప్రొజెక్షన్ పెట్టాను చూసారా సెకండ్ ఇయర్లో, లోపల ఇన్నర్ సర్ఫేస్ మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అయ్యి బయటకు రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పామంటారు సార్. అప్పుడు బయటకు వచ్చేస్తే అది పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అయ్యేదా? కాదు. అంచేది అక్కడ ఏం చేసాం? కానికల్ ప్రొజెక్షన్ పెట్టాం, శంఖాకృతిలో కోణాన్ని పెట్టాం ఫెరీ బ్లాక్ బాడీలో. ఐడియా ఉందా? ఆ కోణం మీద తాకితే అది నెంబర్ ఆఫ్ వేస్లో ఇంటర్నల్గా మల్టిపుల్ రిఫ్రెషన్స్ అవుతే ఏదో ఒకసారి బయటికి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ పాయింట్ మీద ఎక్స్టర్నల్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవడానికి ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో కానికల్ ఇలా హార్న్ షేప్లో కట్ చేసి దీనికి బ్లాక్ పెయింట్ వేయడం వల్ల మనం ఏం జాగ్రత్త తీసుకునే, ఇది ప్రికాషనరీ మెథడ్ అనమాట. బయట నుంచి ఏ విధమైన రేడియేషను రామన్ ట్యూబ్లోకి వెళ్లకుండా మనం ఏర్పాటు చేసాం. ఇటు సైడ్ విండోతో క్లోజ్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇంటరాక్షన్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది? మొనోక్రోమాటిక్ లైట్కి రామన్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్ సబ్స్టెన్స్కి, అంటే మొనోక్రోమాటిక్ లైట్లో ఉన్న ఫోటాన్స్కి రామన్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్ మాలిక్యూల్కి ఇంటరాక్షన్ జరిగి లైట్ ఈ విండో ద్వారా ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ స్పెక్ట్రోగ్రాఫ్తో రెడీగా ఉండి ఆ స్కాటర్డ్ లైట్లో ఉండే స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేస్తాం. బ్యూటిఫుల్గా మనకి రామన్ స్పెక్ట్రము కనిపిస్తుంది. ఒరిజినల్ లైన్, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్, లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్, స్టోక్ లైన్స్, యాంటీ స్టోక్ లైన్స్. ఈ విధంగా రామన్ స్పెక్ట్రమ్ని ఎగ్జామిన్ చేస్తాం. ఆర్ వుడ్ అనే సైంటిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు. ఓకే, అయితే ఈ రెండు ఏంటి సార్ అన్నాడు. ఇవి రెండింటిని మనం వాటర్ జాకెట్స్ అంటాం. ఈ రామన్ ట్యూబ్ పైన కింద ఏమున్నాయండి? జేజే అనే వాటర్ జాకెట్స్ ఉన్నాయి. ఈ జాకెట్లోంచి ఈ ఈ ఈ ఇన్లెట్ ద్వారా వాటర్ లోపలికి వెళ్తుంది. ఈ జాకెట్లోంచి ఈ అవుట్లెట్ ద్వారా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ రెండు జాకెట్స్లో కోల్డ్ వాటర్ సర్క్యులేట్ చేస్తాయండి కంటిన్యూస్గా. ఎందుకండి? మళ్ళీ సేమ్ పాయింట్, ఇక్కడ మొనోక్రోమాటిక్ లైట్ రిఫ్లెక్టర్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుంది కదండి. అప్పుడు లైట్లో ఏమండి మనం స్ట్రాంగ్ ఆర్క్ ల్యాంప్ తీసుకున్నాం సోర్స్ ఆఫ్ లైట్ కింద, కాబట్టి దాని నుంచి వచ్చే లైట్లో హీట్ కంటెంట్ ఉంటుందండి. మనం పూర్వం పెట్రోమాక్స్ లైట్లు చూసారా మీరు ఎప్పుడన్నా? పెట్రోమాక్స్ లైట్ నుంచి వచ్చే లైట్లో, పెట్రోమాక్స్ లైట్ బయట పక్కన కూర్చుంటే మనకు వేడిగా ఉంటుంది. అలాగే ఆర్క్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్లో అండి హీట్ కంటెంట్ ఉంటుంది. హీట్ కంటెంట్ ఉంటే లిక్విడ్ బాగా వేడెక్కిపోతుంది, హీటప్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ మాడిఫై అయిపోతాయి. వి ఈజ్ నాట్ ఈక్వల్ టు వి డాష్. టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల వెలాసిటీస్ ఏమైపోతాయి? మారిపోతాయి. కాబట్టి ఈ ఆర్క్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్లో ఉండే స్ట్రాంగ్ లైట్ రావాలి, స్ట్రాంగ్ లైట్లో ఉండే హీట్ కంటెంట్ పోవాలి. కాబట్టి స్ట్రాంగ్ లైట్లో ఉండే హీట్ కంటెంట్ని అబ్జర్వ్ చేయడానికి
ఈ కోల్డ్ వాటర్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ పైన కింద ఉన్న జాకెట్స్లో ఉన్న కోల్డ్ వాటర్ ఏం చేస్తుందన్నమాట, ఈ ఆర్క్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్లో ఉండే హీట్ కంటెంట్ని అబ్జర్వ్ చేసి కూల్ లైట్ని ఈ రామన్ ట్యూబ్లోకి ఎంటర్ చేస్తుంది. అప్పుడు లిక్విడ్ మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ పెరుగుద్దా, పెరగదు. ఇటు సైడ్ మనం కట్టడి చేసాం, ఇటు సైడ్ నుంచి ఎక్స్టర్నల్ రేడియేషన్ లేకుండా చేసాం. మోనోక్రోమాటిక్ లైట్లో ఉండే హీట్ కంటెంట్ని ఈ జాకెట్స్లో సర్క్యులేట్ అయ్యే కోల్డ్ వాటర్తో అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఫోటాన్లో ఉండే హీట్ కంటెంట్ పోయి లిక్విడ్ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ బిఫోర్ ఇంటరాక్షన్ ఎంత ఉంటుందో ఆఫ్టర్ ఇంటరాక్షన్ కూడా అంతే ఉంది. అప్పుడు లిక్విడ్ మాలిక్యూల్కి ఇన్సిడెంట్ లైట్లో ఉండే ఫోటాన్కి మధ్య ఇంటరాక్షన్ జరిగి ఆ లైట్ చక్కగా ఈ విండో ద్వారా ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ స్పెక్ట్రోగ్రాఫ్తో మనం స్కాటర్ లైట్ని ఎగ్జామిన్ చేస్తాం. రామన్ లైన్స్ అపియర్ అవుతాయి. ఒరిజినల్ లైన్, ఏదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్, స్టోక్స్ లైన్స్, యాంటీ స్టోక్స్ లైన్స్. సింపుల్గా ఉందండి. దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఈ అరేంజ్మెంట్ని మనకి ఆర్ వుడ్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మ్యాటర్ చూడండి ఒకసారి. సేమ్ మనం ఎవరో చూసుకున్నాం, సోర్సు రామన్ ట్యూబ్, స్పెక్ట్రోగ్రాఫ్. సోర్స్ అంటే మెర్క్యూరీ ఆర్క్ ల్యాబ్, మన ఫిజిక్స్ ల్యాబ్లో ఉండేది మెర్క్యూరీ ఆర్క్ ల్యాబ్ తీసుకుంటాం. అదే మెర్క్యూరీ ల్యాబ్ మన దాంట్లో ఉండేది, ఇది ఆర్క్ ల్యాబ్. ఆర్క్ ల్యాబ్ ఎందుకు తీసుకోవాలని చెప్పాను కదా, సోర్స్ ఆఫ్ లైట్. ఫిల్టర్ తీసుకున్నాం, ఫిల్టర్ తీసుకుని మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది చెప్పాను కదండి, లైట్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ. ఈ లైట్ ఎందులోకి పాస్ అవుతుంది, ఒక రిఫ్లెక్టర్ ద్వారా రామన్ ట్యూబ్లోకి పాస్ అవుతుంది. రిఫ్లెక్టర్ జాబ్ ఏంటో చెప్పాను కదండి. రామన్ ట్యూబ్లో ఎవరెవరు ఉంటారు, ఏముంటుంది, రామన్ ట్యూబ్ అంటే ఏం చెప్పాను, 1 or 2 సెంటీమీటర్ డయామీటర్, 10-15 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఈ ట్యూబ్కి ఓ పక్కనే ఉంటుంది ఫ్లాట్ ఎండ్ ఉంటుంది, అదర్ సైడ్ ఏముంటుంది అని చెప్పాను, హార్న్ షేప్డ్ ఉండి దానికి బ్లాక్ కోటింగ్ ఎందుకో చెప్పాను కదండి. ఓకే, నెక్స్ట్ దట్ ట్యూబ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ జాకెట్స్, ఎందుకంటే ఇన్ విచ్ కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ టు ప్రివెంట్ ది ఓవర్ హీటింగ్ ది శాంపిల్ ఇన్ రామన్ ట్యూబ్. రామన్ ట్యూబ్లో ఉన్న శాంపిల్ అంటే స్కాటరింగ్ సబ్స్టెన్స్ అనమాట, అది ఓవర్ హీట్ అవ్వకుండా ఈ కోల్డ్ వాటర్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆర్క్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్కి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదండి, అది. ది ఎక్స్పెరిమెంటల్ శాంపిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ రామన్ ట్యూబ్ అండ్ ఈజ్ ఎగ్జామిన్డ్ బై మీన్స్ ఆఫ్ స్పెక్ట్రోగ్రాఫ్. స్పెక్ట్రోగ్రాఫ్ ఈ రామన్ లైట్ స్కాటర్డ్ లైట్ని ఎగ్జామిన్ చేస్తుంది. అప్పుడు అందులో మనకు ఒరిజినల్ లైన్, ఏదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్, యాంటీ స్టోక్ లైన్స్ వస్తాయి. డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ ది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్. ఇది కూడా 10 మార్క్స్లో అడుగుతారు, చాలా ఈజీ, ఒకసారి మీరు చదువుకుంటే వచ్చేస్తుంది. రేపు క్లాస్లో మనం లాస్ట్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ చూద్దాం. అది కూడా చాలా ఈజీ, ఇట్ టేక్స్ ఓన్లీ 3-4 minutes. అయితే వీడియో జీబీ ఎక్కువ ఉండడం వల్ల అప్లోడ్ చేయడం ప్రాబ్లం అవడం వల్ల నేను దాన్ని మళ్ళీ సపరేట్ టాపిక్ కింద తీసుకున్నాను. మీరు మీ క్లాస్లో నేను రోజు చెప్తున్నాను మీకు, మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, 42 మంది జాయిన్ అయ్యారు గూగుల్ క్లాస్ రూమ్లో. మరి ఎంతమంది ఈ వీడియోలు చూస్తున్నారు, మీ క్లాసెస్ కూడా రావట్లేదు. మీ పేరెంట్స్ విల్లింగ్నెస్ తోటి క్లాసెస్కి రావచ్చు. ఎంపీసీఎస్, ఎంపీసీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆల్రెడీ వస్తున్నారు. సో పేరెంట్ డిక్లరేషన్ ఫామ్ మీరు ఇవ్వగలిగితే మీ క్లాసెస్ మామూలుగా జరుగుతాయి. ఈ ప్యారలల్గా ఈ ఆన్లైన్ క్లాసులు కూడా మీరు మార్చేయండి. నేను రోజు మీకు వాట్సాప్లో మార్నింగు, నేను ఈవినింగ్ ఏ కంటెంట్ మీకు గూగుల్ క్లాస్ రూమ్లో ఇస్తున్నామో పెడుతున్నాం, మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్లో కంటెంట్ లోడ్ చేయగానే మళ్ళీ వాట్సాప్ పెడుతున్నాం. కానీ మీరెవ్వరు మరి నిజంగా చూస్తున్నారా లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు. 2-3 మాత్రమే కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే అసలు మీరు ఈ లెసన్స్ ఫాలో అవుతున్నారా లేదో మాకు కూడా తెలియాలి. అదే మీరు రోజు క్లాస్కి వస్తున్నారనుకోండి, నేను అడిగేవాడిని. మీ అంచేత మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి, అంటే లెసన్ చూసాను సార్, లేదా ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని. మీకు
ఎంతమంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారా లేదా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాట్సాప్లో కానీ గూగుల్ క్లాస్ రూమ్లో కానీ మీరు పోస్ట్ చేయండి. రేపు క్లాస్లో ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ.